गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। హిందూ ధర్మంలో పూజ అనేటటువంటి యజ్ఞంలో నుంచి పుట్టింది. యజ్ఞంలో హోమం, ఆ దేవతల మంత్రాలు చెప్తూ నెయ్యి వేసేవారు, లేదా కొన్ని ద్రవ్యాలు వేసేవారు. చివరికేమో పశువులు కూడా చేశారు. ఆ దేవతలేమో పైన ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ ప్రత్యక్షంగా కనపడరు, మనకి పరోక్షంగా అంతా ఉన్నారు వాళ్ళు. ఈ యజ్ఞంలో నేను చేసినటువంటి స్వాహాకారం వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళు మనం ఎక్కడ చేస్తే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, అగ్నిహోత్రుడు ఉన్నాడు కదా, మనం అది ఇంద్రాయ స్వాహ ఇంద్రాయుధ నమ అన్నాం. ఇంద్రుడికి మనం ఇచ్చినటువంటి అది ఉంది కదా హవిస్సు, ఈ హవిస్సు తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇస్తాడు. అది అగ్నిహోత్రుడు చేసే పని. ఇక్కడ నుంచి స్వర్గలోకం వరకు ఈ అగ్నిదేవుడు వ్యాపించి ఉన్నాడు, ఎలిమెంట్ ఆఫ్ ఫైర్, బట్ విత్ ఒక వ్యక్తిత్వంతో. అందుకని ఉత్తమ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి హవిస్సులందరూ ఆయా దేవతలకు ఇస్తాడు ఆయన. అందుకని మనం ఎక్కడ పూజ చేస్తే ఎక్కడ ఉన్న దేవతలకి ఎలా తెలుస్తుంది, ఈ పూజ వల్ల ఏమిటి లాభం, అగ్నిహోత్రంలో వేస్తే ఏమిటి లాభం అనే ప్రశ్నకి పూజ కూడా ఆవిర్భాగాలు ఎట్లా పెడతాయో ఇక్కడ కూడా అగ్నిహోత్రుడు ఉన్నాడు. యజ్ఞంలో ఆవిర్భాగాలు ఎట్లా తీసుకెడుతున్నాడో మనం చేసే అంతర్యామిలో చేసే పూజ కూడా అంతే. అది ఊర్ధ్వలోకంలో దేవతల విషయం. మరి శివుడు విష్ణువు అక్కడెంత ఉన్నారో ఇక్కడ అంతే ఉన్నారు. మధ్యలో ఒకటి తీసుకెళ్ళి వాటికి ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ శివుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, మహావిష్ణువు ఉన్నాడు. ఎక్కడున్నారో అక్కడ, ఎక్కడ పూజ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి దీనికేమో యజ్ఞానికేమో అగ్నిహోత్రుడి మీద ఆధారపడి ఉంటాం, పూజకు అది కూడా అవసరం లేదు. అందుకని పూజ గొప్పది. చాలా పాయింట్. అంతే కదా, దేవతలు ఇక్కడ లేరు, ఊర్ధ్వలోకంలో ఉన్నారు కాబట్టి ఒక క్యారియర్ అవసరం లేదు, ఇక్కడ ఉన్నారు. చాలా గొప్పది పూజ. యజ్ఞం కంటే ఎందుకు గొప్పదో చెప్పండి. ఇక్కడ అభిషేకం చేశాను, ఆ లింగంలో శివుడు ఉన్నాడు. అదే అగ్నిహోత్రంలో దేవతలు ఇంద్రాయ స్వాహ ఇంద్రయుధ నమ, వరుణాయ స్వాహ వరుణయుధ నమ అంటే ఎవరో క్యారియర్ కావాలి. అందుకని అగ్ని కూడా అగ్నయ స్వాహ అగ్ని కూడా నమస్కారం ముందర చేస్తాం. యజ్ఞం కంటే పూజ గొప్పదే కదా. అది ఆ ఈశ్వరుణ్ణి లింగ రూపంలో పళ్ళెంలో పెట్టి అభిషేకం చేశాం. మా సేవ సంప్రదాయంలో ఎప్పుడూ ఒంటి మీదనే ఓ లింగాన్ని పెట్టుకుంటాం. అది గురువు దీక్షలు ఇచ్చి మాకు బాగా శిక్షించి మమ్మల్ని బోధించి మన శుద్ధి చేసి చేతిలో లింగం పెట్టి, ఇదిరా ఈ లింగాన్ని నీ ప్రాణలింగం అంటారు, దీన్ని నీ పంచప్రాణాలు నీ జీవాత్మ ఇందులో ఉంటుంది, శరీరం వదిలిపెట్టి నువ్వు పోయినప్పుడు ఇందులో కలుస్తావు నువ్వు, ఇదేమో ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి వెంటనే నువ్వు శివుల్లోనే కలిసిపోతావు, వేరే లోకాలు స్వర్గం నరకం ఇవి నీకు ఉండవు. ఈ శరీరంలోంచి నీ జీవుడు బయటకు రాగానే ఈ లింగంలోకి వెళ్ళిపోతాడు. ఈ లింగం శివుడే, అంతటా ఉన్న శివుడే. కాబట్టి శివైక్యం పొందుతావు, కానీ ఇక ప్రేతలు పిండాలు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పారు. పిండాలు పెడతారు, ఐదేసి పిండాలు పెట్టి నైవేద్యం చేస్తారు. మనవాళ్ళు
కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా ఆత్మ. ఆత్మలింగం మాకు ఆత్మలింగమే తప్ప పిండ ప్రధానాలు లేవు. అలాంటి ఇది దేహం ఏమో ఈ లింగమూర్తి అయినటువంటి దానికి ధరించి ఉండడం చేత ఈ దేహంలో ఉండే దోషాలు పోయి శివైక్యం పొందింది. కాబట్టి శివుడు ఆలయంగా వాడుకున్న దేహం కాబట్టి ఈయన తగలబెట్టకూడదు, ఊరిగా పెట్టదు. ఈ స్థూలంగా సూక్ష్మంగా మా యొక్క సిద్ధాంతం, ఆ శైవ సిద్ధాంతం ఉంది. అప్పుడే 1100 సంవత్సరాల నుంచి బాగా ప్రచారం ఉంది. దానికి గ్రంథాలు ఉన్నాయి, భాష్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రస్తుతం పీఠాధిపతిని, అంటే దాని మఠానికి హెడ్ నేను. అందుకని నా శివతత్వం మేము ఎలా ధరించాము, మీరు ధరించకపోయినా శివుడి ఇంట్లో ఉన్నాడు. అతడు లేని చోట్ల శివేతర పదార్థం లేదు, శివుడు కాని వస్తువు లేదు, అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన. అందుకని జడ పదార్థం అంటూ అది ఒకటి రాయి కదా, బండ అది గుడి అక్కడ. అందులో ఎట్లా ఉన్నాడంటే ఆ పర్వతం ఉంది, జడ పదార్థం రాయి, కదలదు, చైతన్యం లేదు. సూలి ఎత్తిపెట్టి కొడితే మాట్లాడదు, అందులో కూడా ఉన్నాడు. ఆ రాతిని తీసుకొని విగ్రహం చేసేటట్టయితే ఆ విగ్రహానికి మళ్ళీ చాలా శుద్ధి చేస్తారు. 5 రాత్రులు దాన్ని జలాధివాసనం, ధాన్యాసం అన్నీ చేసి శుద్ధి చేస్తారు. అంటే శివుడితో వ్యాపించినటువంటి శిలని మనం ఖండించి తెచ్చాం, ఆ దోషాలు పోవడం. కాబట్టి పూజ, విగ్రహారాధన, లింగధారణ ఏదైనా ఇవన్నీ కూడా ఈశ్వరుని చేరుకోవడానికి అనేక మార్గాలు. అది ఈశ్వరుని చేరడానికి 4 రకాలు 10 రకాల మార్గాలు పెట్టారు. ఎవరు ఒకే మార్గం గొప్పదని కాదు, అన్నీ అది అలా చేయడం చేత ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం, పాపం, ఏవో కర్మలు ఉంటాయి. పుణ్యకర్మ అనుభవిస్తాము బాగా సంతోషంగా, పాపకర్మ అనుభవించలేం కదా. అంటే నేర్చింది మానవాహాన్ని ఒక శ్లోకం ఉంది, పుణ్యం చేయరు పుణ్యఫలం కావాలంటారు, పాపం చేస్తారు పాపఫలం వద్దంటారు, మనుషులు ఇట్లా ఉన్నారు అని చెప్తాడు. కాబట్టి మనం బుద్ధిపూర్వకంగా కావాలని పాపం చేసేవాళ్ళం కాదు. సప్తగుండంలో పుట్టాం, అలాంటి వంశాల్లో పుట్టాం. అదృష్టం తాతలు తండ్రులు మంచివాళ్ళు, వాళ్ళేమీ ఎవరిని హత్యలు పాపాలు చేసిన వాళ్ళు కారు. వాళ్ళు దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, గుడికి వెళ్ళారు, ఉపనగరాలు యాత్రలు చేశారు, కాసిపోయినారు. అలాంటి వాళ్ళు మన తాతలు తండ్రులు. వాళ్ళ సంతానంగా పుట్టడమే మనకి పుట్టుకతో వచ్చిన అదృష్టం. కాబట్టి తెలిసి ఏ పాపం మనం చేయలేం. ఒక కుక్కను కూడా చంపలేము మనం. ఏదైనా సరే పాము ఇంట్లోకి వస్తే దాన్ని చంపడం కష్టం. ఇది జాగ్రత్త తీసాను, ఎక్కడ పంపించి పడేసి వచ్చాను. దాన్ని ఇంకోరు ఎవరైనా అయితే దాన్ని అక్కడే చంపేస్తారు. మనం తప్ప ఇంకెవరైనా ఆలోచించండి, చంపకుండా వదిలిపెడతారా? మనం పాపం చేయలేము. కాబట్టి తెలియక చేసిన ఏమైనా ఉంటే అవన్నీ ఒక పూజతో పోతాయి. ఒక గురు పూజతో ఎంతో కర్మ పోతుంది. నీ గురువు అంటే ఒక మనిషి కాదు, మనిషి పాదాలు కాదు, అది శివుడిగా చేసిన బాగా పూజ. ఆ గురువు శివుడికి ఇస్తాడు ఈ పూజని, నువ్వు తీసుకో, నాకు ఈ పూజ బరువు, నేను మోయలేను దీన్ని, నువ్వు తీసుకో. అది అంటే పాద పూజ అనేది పెద్ద బరువు, భారం గురువు మోయడు, శివుడికి ఇస్తాడు. ₹1 ఇచ్చినా అంత బరువు కాదు. సెవెరల్ టైమ్స్ గురుగారు అది ఆ బిల్వని తీసి నెత్తి మీద పెట్టుకుంటారు. శివుడైతే పూజ చేసింది కూడా నేను నెత్తి మీద పెట్టుకుంటాను. ఎందుకంటే మీరు శివ పూజ కదా చేసింది, ఒక మనుషుగా నెత్తిని పెట్టుకుంటాను, నువ్వు గురువుగా తీసుకున్నాను. అట్లా ఇవన్నీ కూడా సూక్ష్మాలు మన సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. ఎనీవే, మస్ట్ ఎంజాయ్ లైఫ్. Say, I am contented, I have no other desire. Then you should think of God daily, once for a minute. Protect me while I am living here, and at the end of it, you take me to you.
దీనికి కులం మతం అని మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి తగిన సాంప్రదాయాలు ప్రాశ్చిత్తాలు చిన్నప్పటి నుంచి అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ మనసులో ఉండాలి కులం. నేనంటాను ఎవరీ హిందూ మస్ట్ బికమ్ ఏ బ్రాహ్మణ్. వై షుడ్ దేర్ బి నాన్ బ్రాహ్మణ్ ఎట్ ఆల్? దట్స్ ఐడియల్ స్టేట్. Or otherwise it is easy to become all of them, for all of them to become a Shudra. That is easy. Don't follow that quality. Anyway, బాగా ఎంజాయ్ చేయండి, సుఖంగా ఉండండి. The house that I have given them to live in Bhimilipura is slightly larger than this. ఏం రాదా? అదే పాప రాధాకుమారి ఉదయం చెప్తోంది మీరు ఎలా ఉంటున్నారో అక్కడ అని. అంటే మన ఇట్లా అంటే బికాజ్ ఇట్ కంటైన్స్ మై హార్ట్, మై లార్జ్ హార్టెడ్. అది ఏం చేస్తాం, మనం అందులోనే ఎడ్ చేసి అవుతున్నారు బాబు. ఇల్లు అవన్నీ చేద్దాంలే, వాళ్ళకి రాదు. Can change something. We are happy the way they. ఏదో చిన్న డిఫికల్టీస్ లేకుండా ఉండాలి కదా. వీళ్ళు ఉండేది 1 month, అంతా సరిగా ఉండాలి కదా. అక్కడ ఉండే డిఫికల్టీస్ ఏదైనా ఇబ్బంది వస్తే ఇది జ్ఞాపకం వస్తుంది ఇల్లు. అందుకని మీ ఇల్లు జ్ఞాపకం రావద్దని, అందుకని టేక్ కేర్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళకి ఒకటే సార్ 8 hours పవర్ కట్, అక్కడ 6 hours పవర్ కట్. అలా వీళ్ళకి ఏదో జనరేటర్ పెట్టాను, అన్నీ ఉన్నాయి. టైం దొరకదు, ఏదేదో ఆల్వేస్. వీళ్ళు ముగ్గురు బిజీగా ఉంటారు. లాట్ ఆఫ్ వర్క్ ఫర్ దెమ్. ఐఎమ్ బిజీ వితౌట్ వర్క్. గురుజీ సంథింగ్ స్పెషల్. బాగానే ఉంది. in the coming years we will try to mitigate the suffering so far as electricity is concerned. చెప్తాం బాగా సుఖంగా గురించి. ఫుడ్ అయితే ఎలా ఉందో, ఫుడ్ తింటున్నారో ఎలా ఏది తింటున్నారో నాకు తెలియదు. చాక్లెట్ సార్, బేబీ ఫుడ్, అవర్ ఏజ్ గ్రూప్. Macadamia. అవి ఫేమస్ సార్ గురూజీ. నట్స్ చాలా బాగుంటాయి. మంచిది, తృప్తాసు. ఇది బాగుంటుంది. బంగారు నాణాలు ఇవ్వలేము గురూజీ, కానీ ఇవి గోల్డ్ కాయిన్స్ గురూజీ. గోల్డ్ అంటే ఏటబుల్ గోల్డ్ కాయిన్ కదా? కాదు, క్వార్టర్సే గోల్డ్ కలర్ వచ్చేది కాబట్టి డాలర్స్, గోల్డ్ కాయిన్స్. ఇలా రండి చూద్దాం. ఫస్ట్ టైం సీయింగ్ ఇట్. దిస్ ఇస్ $25. ఒకటి ఓపెన్ చేయాలి. 25 సింగిల్ డాలర్. Gold plated. దిస్ ఇస్ ది గోల్డ్ ప్లేటెడ్ డాలర్. చాలా తమాషాగా ఉంది. గోల్డ్ ప్లేటెడ్ డాలర్ ఇది ఎక్కడ అమ్ముతారు? ఊళ్ళో దొరుకుతాయా? బ్యాంక్లో అడిగి తీసుకొని అడిగితే ఇస్తారు. వెరీ ఫైన్, బాగుంది. మళ్ళీ ఇదంతా ఎందుకమ్మా? మళ్ళీ నథింగ్ గురూజీ. మీరేమో లక్ష్మీదేవిని ఇచ్చారు. మన మా అన్ని అష్టలక్ష్మి, అది మహాలక్ష్మి. మీకేమీ లోటు లేదు. ఇప్పుడు ఈశ్వరుడు అన్నీ ఇచ్చాడు. అనుకూల దాంపత్యం, ఆరోగ్యం, సమృద్ధి, ధనం, సంతానం, మంచి పిల్లలు అన్నీ ఇచ్చాడు కదా. అందుకు ఇంకేముంది? మంచి పిల్లలు అంతగా ఐశ్వర్యం కాదు. అందుకని
We are happy Guruji. హ్యాపీ. అందుకని ఇంకా కావాల్సింది ఏంటంటే కంటెంట్మెంట్ ఇప్పుడే వచ్చింది. ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. వెన్ యూ సీ ది హ్యాపీనెస్ ఆఫ్ యువర్ కిడ్స్, వాళ్ళు ఇంకా ఇంకా బాగా ప్రోగ్రెస్లో ఉండాలి అంతే కోరు. ఏ లోటు రాకూడదు. బాగుంది. The world is getting smaller and smaller. అవును, yes, so that we become bigger and bigger and so that in future the earth is too small for us to live here, so we choose the higher worlds. Even simple logic. బాగా వచ్చారు. మా రవిని కూడా మీ పాదాల దగ్గర రవి, నేను కోరుతాను రవి సుఖపడాలి. ఈ పిల్ల సుఖపడుతుంది, అలాగే వాడు సుఖపడాలి. ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి ఏది సుఖం అది సాంప్రదాయం లేదు. నా ఇష్టం, నువ్వు సుఖంగా ఉండు. ముందర బికమ్ ఏ హౌస్ హోల్డర్. ఇంతే నా మెసేజ్. హౌస్ హోల్డర్. Let the family be continued. Family tree should be continued. No. If you are a householder. No. అంతే. అయ్యో మాకు ఆకలి మొహం కళ్ళు మూత పడుతుంది. అంతే నేను కోరేది. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఈ భూమి నువ్వు కనపడు ఎర్త్లీ లైఫ్ కనుక సంబంధించిన మట్టుగా ఏమి ఉండవు. కాలిపోయి నువ్వు కనపడు. హైయర్ వరల్డ్స్కి వెళ్ళేటప్పుడు ఆబ్స్టకిల్స్ ఏమీ లేకుండా స్మూత్గా పైకి వెళ్ళిపోవాలి. నిలువు. ఇక్కడ ఏది అక్కడ జ్ఞాపకం రాకూడదు. పాత్రలు, ఇంకోటి ఏది నీ అక్క ఆ పాత్రలు అక్క మహాదేవి అక్కడ ఏ జ్ఞాపకం రాకూడదు. అన్నీ మర్చిపోవాలి, ఇక్కడే మర్చిపోవాలి, వెళ్ళిపోవాలి. అంతే నేను కోరేది. నేను ఆధ్యాత్మిక విషయం కోరుతాను. నీకు ఉన్నదాన్ని బాగానే ఉన్నాయి, లోటేం లేదు. కావలసింది అదొకటి, అది కోరుతాను. ఈ పూజ శివుడు తీసుకోవాలి. మీరు భక్తితో చేయాలి. ఆ భక్తి, దట్ భక్తి అండ్ డివోషన్ మస్ట్ రీచ్ ది గాడ్. చాలు. హీ ఈజ్ ది గివర్, హీ ఈజ్ ది ఫ్రెండ్, హీ ఈజ్ ది మదర్, హీ ఈజ్ ది ఫాదర్, హీ ఈజ్ అవర్ సర్వెంట్, హీ ఈజ్ అవర్ enemy, he is our friend, everything. There is only one. All roles rolled into one. That is God. ఆ ఈశ్వరుడు యొక్క తత్వం చెప్పడానికి వీల్లేదు. చాలా చిత్రమైన వస్తువు. వేదవ్యాసుడు లాంటి వాడు ఈ సంగతి పూర్తిగా మాకు అర్థం కాదు అని ఆశలే అంటారు. అట్లా ఈశ్వరాన్ని ఈ లక్షణం great sages have said, oh God, we cannot understand you. We can never understand your real nature. So I am ignorant. You take care. I cannot do tapas. I cannot do yoga. I cannot do yajna. I am incapable. I am a simple child. Therefore, most incapable child needs maximum care. Ante kada. So that I deserve your greatness, your great grace, because I am innocent, ignorant. So suppose you have 4 sons, one child is not reading well, he is a little innocent, you take more care of him. That is an equation with parent and child. Anyway. హ్యాపీ, బాగుంది అంతా. ఇక్కడ ఏ లోటే లేదు. విల్ బి ఆల్ రైట్. ఫ్యూచర్లో అన్నీ బాగానే నడుస్తాయి. నాతో యువర్ రిలేషన్షిప్ విత్ మీ ఈజ్ పర్మనెంట్. దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఫిజికల్ ప్రెజెన్స్. Physically, even if I am not there, that relationship continues. That's all I asked for. We asked for this. It is not depending on my physical presence. That is, in fact, the real individual is insider, not the body. Insider is the real individual. So that way, that is a permanent relationship.
For our own human pleasures, we do this. We want అలాంటి దగ్గర కూర్చోబెట్టిన భోజనం పెడతారు, చేస్తారు, బట్టలు పెడతారు, ఇవన్నీ చేశారు కదా. ఇదేంటంటే ఒక హ్యూమన్ నేచర్లో ఉండే హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్నర్ రిలేషన్షిప్. హౌ ఎల్స్ కెన్ యూ ఎక్స్ప్రెస్? అందరినీ ఒక మాట, I thought I would go around and have a look at these people, and particularly some of them who cannot come to India. This means so much to us in so many ways. Your physical presence, also your godly figure, both of you blessed us in the Anytime, even in future, perhaps you can speak to me. You will receive my reply. Dependence on the physical body, no, that's not it. See, I am permanent in my own way. I will be long lived in another meaning. My life is short, that is third meaning. Physical body and physical akali nidra, that is short lived. As this individual name, with this name, I will be several centuries old. But as Shiva, I am permanent. 3 different levels. So, when I am part of Ishvara, there can be no end to this. How people remember me, how they interact with me, what they speak of me, what they speak to me, what is it that they want, everything is there within us. They will receive the Ashirvad. Nearly my job is done. In fact, Mahalakshmi Pratishtha, that was only one item in the agenda. That is all over now. 2008 October, I was completing 80. That could have been over when I was completing 79 also. That is 2007. But we were not in a hurry, we went slow. Even the sculptor, he was doing his job slowly. I didn't chase him much. Usually 79 is a milestone for yogis and people like that. So that was crossed, a milestone. For the sake of Mahalakshmi, one hour. So by that time the 79 is crossed, 80 also. Typoing. To get a exactly similar milestone, we wait. Like 79th, Atlantic. I don't. Anyway, enjoy yourself. Take everything lightly. Take care of them. వాళ్ళు ఉంటారు. చాలా ఖర్చు పెట్టారు చేసేందుకు. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతి భవ. వాళ్ళందరూ మీ పాద పూజ చూశారు. అవునా? వచ్చి వాళ్ళు అప్పుడే పెట్టేసుకున్నారు, చూస్తున్నారు. వాళ్ళు నోట్ మూసుకొని అంటే నోట్ మూసుకొని చూస్తున్నారు వాళ్ళు. అదే